ఈవినింగ్ స్నాక్‌లోకి పొటాటో రోల్ సమోసాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పొటాటోని ముందుగా ఉడికించుకొని ఒక బౌల్‌లోకి వేసి, దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టుకొని, తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగంత గరం మసాలా కూడా వేసుకొని, వీటన్నిటిని ఆలులో బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లోకి 1:30 కప్పు వరకు మైదా తీసుకొని, కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత ఆయిల్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని వేస్తూ పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. లేదంటే మనకి రోల్స్ సరిగ్గా రావు. కాబట్టి చూసుకొని కొద్దిగా వాటర్‌ని వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని ఒకసారి బాగా మసాజ్ చేసుకొని దీన్ని చిన్న ముద్దలాగా చేసేసుకొని మనము వీటిని కొంచెం మందంగా తాల్చుకోవాలి. ఇలా పెద్దగా తాల్చుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ పొటాటో మిక్చర్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఈవెన్‌గా రోటికంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచులకి కొద్దిగా వాటర్‌ని అంతా తడిపి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత కొనల్ని మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టి తడిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్‌గా ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ అలా కట్ చేసుకొని మధ్యలోకి ప్రెస్ చేస్తే ఇలా రౌండ్‌గా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసేసుకొని 2 నిమిషాలు అలానే వదిలేస్తే అవి క్రిస్పీగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి.